లోపలికి వెయ్యాలి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొత్తగూడెం బస్ డిపో నందు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి యూత్ ఆధ్వర్యంలో మేడారం సమ్మక్క సారలమ్మ భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ చక్కటి కార్యక్రమం దాదాపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం చేపట్టడం చేశారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ఉదయం నుంచి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ చక్కర్లు కొడుతున్నాయి. అదేమిటంటే కొంతమంది నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు యూత్ ఆధ్వర్యంలో కాదు, గోపాలరావు గారి పేరు వాడి ఆయన ఇక్కడ రాకూడదు, ఈ కార్యక్రమం చేసేది ఆయనే అని చెప్పి దుష్ప్రచారాలు చేస్తున్నారు. మరొకసారి చెప్తున్న వారందరికీ మీరందరూ కూడా గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారో మీరు ఒకసారి చూసుకోగలరు. గోపాలరావు గారికి ఎటువంటి సంబంధం లేని విషయంలో ఆయన పేరుని మీరు బదనాం చేస్తున్నారు. ఇక్కడ మేము పెట్టిన ప్రోగ్రామ్ ఏంటి, ఇక్కడ మీకు బ్యానర్ కనబడుతుంది, పొంగులేటి సీనన్న యూత్ అని పెట్టాము. కానీ మీరు గోపాలరావు గారు ఆధ్వర్యంలో చేస్తున్నారు, గోపాలరావు గారు చేపిస్తున్నారు. ఇవన్నీ మీరు అసభ్యకరంగా వార్తలు పెట్టి ఆయన పేరు బాధించారు. ఇంకో విషయం ఏంటంటే అసలు ఆయన లోకల్లోనే లేడు ఆ వ్యక్తి. నేను వెళ్ళిపోయి ఆయన పెళ్లి కార్యక్రమంలో ఆయన ప్రోగ్రాం కూడా ఆయన ఇంకా బదనాం చేయడానికి కంకణం కట్టుతున్నారు కార్యకర్తల నాయకులు కొంతమంది. దయచేసి మరొకసారి చెప్తున్నా, మేము భట్టి గారి ఫోటో అయినా పెట్టి ప్రోగ్రాం చేసుకుంటాం, రేవంత్ రెడ్డి గారి ఫోటో గారు పెట్టి చేసుకుంటాం, అలాగే తుమ్మలైతే గారి పేరు పెట్టి చేసుకుంటాం. మాకు అభిమానం కూడా మేము చేసుకుంటున్నాం. దయచేసి మీరు మాత్రం చెప్తున్నాం, ముఖ్యంగా కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వారికి చెబుతున్నా దయచేసి నిందల పాలు చేయొద్దు గోపాలరావు గారిని. ఇక్కడ పెట్టిన ప్రోగ్రాం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి యూత్ ఆధ్వర్యంలో మా యూత్ అందరం కలిసి అందరూ కలిసి చేసిన కార్యక్రమం ఇది. దయచేసి గోపాలరావు గారి పేరుని మీరు దయచేసి దుష్ప్రచారం చేయకండి. మీకు మరొకసారి చెప్తున్నా, మీరు చాలా పెద్దవాళ్ళు అనుకోండి, చిన్నవాళ్ళు అనుకోండి, మీ స్థాయి ఏందో అసలు మీ స్థాయిని బట్టి మీరు మాట్లాడాలి. ఫస్ట్ మీ స్థాయి ఏందో మీరు తెలుసుకొని మాట్లాడండి. రాబోయే రోజులలో మీకు చక్కటి గురుపాఠం ఉంటుంది. ఈ రకంగా రాజకీయాలు చేయకండి, దేవుడి పేరు మీద రాజకీయాలు మాత్రం అస్సలు చేయకండి. చక్కటి కార్యక్రమం చేయడానికి ఇంతమంది వచ్చి కార్యక్రమం చేస్తా అంటే మీకేమైంది, మీకేం జరుగుతుంది, మీకేం అన్యాయం చేసాం? మీ ఆస్తులు తిన్నామా, మీ అంతస్తులు తిన్నామా, మీ పొట్ట కొట్టామా? ఎందుకు గోపాలరావు గారి మీద మీరు ఇంత మీద పగ పెంచుకున్నారు? మీకేం అన్యాయం చేసిందని ఈరోజు గోపాలరావు గారు లేకపోతే పరిస్థితి ఏంటి? ఆయన తెలవకుండా మీ కార్యక్రమం చేసుకుంటే ఆయన పేరు బదనాం చేశారు. ఆయనకు సంబంధం లేని విషయం. తల రూపాయి 10 రూపాయలు 2 రూపాయలు వేసుకొని ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు వచ్చి పొంగులేటి సీనన్న కార్యకర్తలు వచ్చి తలా ఇంత డబ్బులు వేసుకొని ఈ కార్యక్రమాన్ని మేడారం సమ్మక్క సారలమ్మ భక్తులకి ఆహారం అందిస్తే ఈ రకంగా పొద్దు నుంచి ఈ రకంగా దుష్ప్రచారం చేసి మమ్మల్ని బదనాం చేస్తారా? ఇంకెన్ని రోజులు మీరు చేసే అన్ని మాకు అన్నీ తెలుసు, గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి దుష్ప్రచారం మాత్రం చేస్తే మాత్రం బాగుండదు. సంబంధం లేని విషయంలో గోపాలరావు గారు ఇరికిస్తున్నారు. ఖబర్దార్, మళ్ళొకసారి చెప్తున్నా, ముఖ్యంగా వేలు పెట్టి చెబుతున్నా, మార్చుకోండి, లేతే మేము మారుస్తాం. గుర్తుపెట్టుకోండి. జై పొంగులేటి సీనన్న, జై పొంగులేటి సీనన్న నాయకత్వం, పొంగులేటి సీనన్న నాయకత్వం.